హాయ్ గైస్, వెల్కమ్ టు కన్విటెక్ ఛానల్. సో మనం వచ్చేసి ఇవాళ వీడియోలో అజూర్ ప్రీ ట్రయల్ వర్షన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనేది చూద్దాము. ఓకేనా? అజూర్ పోర్టల్లో వచ్చేసి మనం ఫ్రీగా ఏ విధంగా లాగిన్ చేసుకోవచ్చు. సో వన్స్ దాన్ని లాగిన్ చేసుకున్న తర్వాత డేటా ఫ్యాక్టరీ కానీ, డేటా బ్రిక్స్ కానీ, ఓకే, పైప్ లైన్ కనెక్టివిటీస్, అజూర్ సీక్వెల్, ఇవన్నిటిని కూడా మనం అజూర్ పోర్టల్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వర్క్ చేయాలంటే టూల్ కావాలి, అదే అజూర్ పోర్టల్లోకి వెళ్ళాలి. ఓకే, అజూర్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఫ్రీ సబ్స్క్రిప్షన్, దాంతోపాటు వచ్చేసి పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, మనకి పెయిడ్ సబ్స్క్రిప్షన్ కాకుండా ఓన్లీ ఫ్రీ సబ్స్క్రిప్షనే కావాలి. సో ఫ్రీ సబ్స్క్రిప్షన్ కావాలి అన్నప్పుడు దాన్ని ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం అజూర్ పోర్టల్లోకి వెళ్ళాలి. ఓకే, అజూర్ ప్రీ ట్రయల్ సైన్ అప్ అనేసి ఎంటర్ చేసుకున్నాం అనుకోండి, లేదా అజూర్ పోర్టల్. ఓకే, డైరెక్ట్గా వచ్చేసి మనం డైరెక్ట్గా అజూర్ పోర్టల్ లాగిన్కి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ అని ఉంది కదా, సో అది లాగిన్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి ఓపెన్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్ట్ విత్ అజూర్ అని ఉంది కదా, సో పక్కన సైన్ ఇన్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి గెట్ స్టార్టెడ్ విత్ అజూర్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ట్రై అజూర్ ఫర్ ఫ్రీ అనేది ఒకటి ఉంది, పే యాజ్ యూ గో అనేది ఉంది. ఓకే, ఇది కానీ మనం క్లిక్ చేసామనుకోండి, అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. సో అమౌంట్ డిడక్ట్ అవ్వకుండా మన ఫ్రీ వర్షన్లో కావాలంటే ఓన్లీ ట్రై అజూర్ ఫర్ ఫ్రీ అనే దానికి వెళ్ళాలి. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. సో ఇంత ముందుగానే వచ్చేసి మనం కానీ సైన్ ఇన్ చేసుకుంటే డైరెక్ట్ సైన్ ఇన్ చేసుకోవచ్చు, లేదా అకౌంట్ లేదంటే నో అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ వన్ అనేది క్రియేట్ చేయాలి. సో క్రియేట్ వన్. సో సైన్ ఇన్ విత్ డిఫరెంట్ అకౌంట్ ఆల్రెడీ ఒకటి ఉంది నా దగ్గర, ఇది కాకుండా సైన్ ఇన్ విత్ డిఫరెంట్ అకౌంట్ తీసుకుందాము. సో వచ్చేసి ఇక్కడ అకౌంట్ నేమ్ ఇద్దాము. ఓకే, convitec@gmail.com. You could not find the Microsoft account. Try entering your details again or create an account. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి క్రియేట్ అన్ అకౌంట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఓపెన్ చేసి సో ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చేసి convitec@gmail.com. సో దానికి వచ్చేసి మనకు కోడ్ వెళ్తుంది, ఆ కోడ్ అనేది చెక్ చేసేసి మనం ఎంటర్ చేయాలి. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సో డీటెయిల్స్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది ఇక్కడ. సో సంథింగ్ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇద్దాం ఒకటి. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాను. సో లెట్స్ ప్రూవ్ యువర్ హ్యూమన్. ఓకే, ప్రెస్ అండ్ హోల్డ్. సో ఇక్కడికి వచ్చి చూడండి, అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, convitec@gmail.com అనేది ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ అజూర్. సో అజూర్ పోర్టల్ అనేది లాగిన్ అవుతుంది. డీటెయిల్స్ అడుగుతుంది, ఈ డీటెయిల్స్ కూడా ఇద్దాము. హౌ డూ యూ ప్లాన్ టు యూజ్ యువర్ అజూర్ అకౌంట్? ఓకే, ఫర్ పర్సనల్ యూస్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్, ఫోన్ నెంబర్, కంపెనీ నేమ్, పాన్ ఐడి, సంథింగ్ ఏదో ఆప్షనల్ ఇచ్చారు కదా, అవసరం లేదు. సో ఫోన్ నెంబర్ వచ్చేసి ఏదో ఒకటి ఇద్దాము. సో ఇక్కడ ఏదైనా సంథింగ్ నేమ్ ఇవ్వాలి, కంపెనీ నేమ్. ఓకే, కన్విటెక్ అనేసి నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడ అడ్రస్ ఇవన్నీ అవసరం లేదు, సిటీ, స్టేటు. సో జస్ట్ వచ్చేసి టిక్ మార్క్ చేద్దాం. నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇక్కడ వచ్చేసి అడ్రస్ ఇవ్వాలి, సంథింగ్ ఏదో ఒక అడ్రస్ ఇద్దాము. ఓకే, సిటీ హైదరాబాద్, స్టేట్ వచ్చేసి ఓకే, పోస్టల్ కోడ్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం, అన్టిక్ మార్క్ చేద్దాం, వీటిని కూడా టిక్ చేద్దాము. ఓకే, చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం నేమ్, అడ్రస్ అని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, డెబిట్ కార్డ్ డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చేసి మనం ఓన్లీ వీసా అండ్ మాస్టర్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇట్ ఓన్లీ 2 రూపీస్ అనేది మనకి డిడక్ట్ అవుతుంది. ఓకే, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఏ కార్డు అయినా కూడా డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత ఓన్లీ 2 రూపీస్ డిడక్ట్ అవుతుంది అనమాట. సో ఆ 2 రూపీస్ కూడా మళ్ళీ 2 to 3 డేస్లో వచ్చేసి మళ్ళీ మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ప్రాబ్లం లేదు, జస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ క్రెడిట్ కార్డు నుంచి మనం లాగిన్ చేసుకోవాలి. సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కదా, సో ఎటువంటి మన కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం కాదు, ఇక్కడ ఏది ప్రాబ్లం కాదు. ఓకే, సో క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ఇవ్వాలి. సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డీటెయిల్స్ ఇచ్చే ముందు సో డొమెస్టిక్ అండ్ ఇంటర్నల్ యూసేజ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్, అప్పుడే మనం ఇది లాగిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం డీటెయిల్స్ ఇద్దాము, కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ, సివివి ఇద్దాము. నెక్స్ట్ వచ్చేసి సిటీ, స్టేటు, పోస్టల్ కోడ్. ఓకే, ఇవన్నీ ఇచ్చిన తర్వాత సైన్ అప్. సో మొబైల్కి వచ్చేసి ఓటీపీ వస్తుంది మనకి. సో సైన్ అప్ చేయాలి. సో యువర్ పేమెంట్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్. ఓకే, పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది.
సో అమౌంట్ అనేది 2 రూపీస్ డిడక్ట్ అయిపోయాయి. ఓకే, అకౌంట్ నుంచి 2 రూపీస్ అనేది డిడక్ట్ అయిపోయాయి. సో పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మన డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్, అండ్ నెక్స్ట్ సైన్ అప్, ప్రొటెక్ట్ యువర్ అకౌంట్, నెక్స్ట్. సో వీఆర్ క్రియేటింగ్ యువర్ అకౌంట్. ఆర్ యూ సాటిస్ఫైడ్ యువర్ సైన్ అప్ ఎక్స్పీరియన్స్? ఎస్, సబ్మిట్. ఇవన్నీ అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అజూర్ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యింది మనకి. ఓకే, ఇది అజూర్ పోర్టల్ అనమాట మనకి. సో ఇందులో నుంచి వచ్చేసి మనము రిమైనింగ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అజూర్ డేటా ఫ్యాక్టరీ, డేటాబ్రిక్స్ కానీ, ఓకే, అజూర్ సీక్వెల్, ఇవన్నీ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మన ప్రీ అకౌంట్ సబ్స్క్రిప్షన్ అనమాట. ఓకే, సో ఇది మన ప్రీ అకౌంట్ సబ్స్క్రిప్షను. ఈ ప్రీ అకౌంట్ సబ్స్క్రిప్షన్లో వచ్చేసి మనం డైరెక్ట్ సబ్స్క్రిప్షన్కి వెళ్తే ఇక్కడ మన అజూర్ సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం అజూర్ డేటా ఫ్యాక్టరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓకే, డేటాబ్రిక్స్ కానీ, సీక్వెల్, ఇవన్నిటిని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అజూర్ పోర్టల్ అనేది ఏ విధంగా లాగిన్ చేస్తున్నాం అనేది ఒక డీప్గా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం అజూర్ పోర్టల్ లాగిన్ అనేది ఓపెన్ చేస్తాం. దాంట్లోకి వెళ్ళేసి క్రియేట్ న్యూ అకౌంట్ అనేది తీసుకుంటాము. ఓకే, ప్రీ వర్షన్లో తీసుకుంటాము. ప్రీ వర్షన్లో తీసుకున్న తర్వాత మన అకౌంట్ కానీ ఎగ్జిస్టింగ్ కానీ మెయిల్ అకౌంట్ ఉంటే మెయిల్ అకౌంట్ తోటి లాగిన్ చేసుకుంటాం. లేదు అంటే ఒక కొత్త మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. దాని త్రూ వచ్చేసి మనం లాగిన్ చేసుకుంటాము. ఓకే, వన్స్ లాగిన్ చేసుకున్న తర్వాత మెయిల్కి వచ్చేసి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనం ప్రీ సబ్స్క్రిప్షన్ కాబట్టి జస్ట్ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు డీటెయిల్స్ తోటి మనం లాగిన్ చేసుకుంటాము. సో అలా లాగిన్ చేసుకున్నందుకు ఒక 2 రూపీస్ అనేది డిడక్ట్ అవుతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా అది వచ్చేసి మళ్ళీ మన అకౌంట్కి క్రియేట్ అవుతుంది ఆ 2 రూపీస్ కూడా. ఓకే, సింపుల్ ప్రాసెస్ అనమాట అజూర్ పోర్టల్ అనేది ఏ విధంగా లాగిన్ చేసుకోవాలనేది. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ కానీ సీక్వెల్ డేటాబేస్ ఇవన్నిటిని ఏ విధంగా లాగిన్ చేయాలనేది చూద్దాం. Thank you guys.